కూడా పూట కట్టుకున్నారు వరలక్ష్మి. రైట్ రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 మొదటి రోజు ఘనంగా జరిగింది. రెండో రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపుగా 20 సమావేశాల్లో పాల్గొంటారు. ఎడ్యుకేషన్, పవర్, టూరిజం, లైఫ్ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వివిధ రంగాల పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు రేవంత్ రెడ్డి. ఈ సమావేశాల్లో పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఈ ఎంఓయూల ద్వారా రాష్ట్రంలో భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వస్తాయని అధికారులు తెలిపారు. మొదటి రోజు జరిగిన చర్చల్లోనే టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్, ఎంఎస్ఎంఈలు, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడంపై దృష్టి సారించారు రేవంత్ రెడ్డి. రెండో రోజు ఈ చర్చలు మరింత లోతుగా జరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని ఆశిస్తున్నారు. మొదటి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15కి పైగా రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని నోబెల్ బహుమతి విజేత కైలాస్ సత్యర్థి, కొరియా ప్రతినిధి బృందం, అమెజాన్, ఐకియా, ట్రంప్ మీడియా, వరల్డ్ బ్యాంక్, సిడ్బీ వంటి అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరిపారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రంలో $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం పెట్టుకుంది. 2047 వరకు విజన్ రూపొందించుకోవడాన్ని సన్నద్ధమవుతుంది. రెండో రోజు సమ్మిట్లో మరింత ఉత్సాహపూరిత వాతావరణం ఉండనుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు చివరి రోజు కావడంతో కూడా దీన్ని మరింతగా వివిధ సంస్థలతో పెద్ద ఎత్తున కూడా చర్చల కోసం హాల్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. ఆయా శాఖల మంత్రులు కావచ్చు, విదేశీ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడికి బయలుదేరారు. మరి కాసేపట్లో ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వరుసగా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. దాదాపు ఈరోజు 20 చర్చల్లో కూడా సీఎం పాల్గొంటారని తెలుస్తుంది. నిన్న 35 సంస్థలతో జరిగిన ఒప్పందాల్లో తెలంగాణలో దాదాపు ఈ సమ్మిట్లో 2,43,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టుగా కూడా ప్రభుత్వం చెప్తుంది. ఒకవైపు అనేక కీలకమైనటువంటి రంగాలకు సంబంధించినటువంటి ఈ పెట్టుబడులకు సంబంధించిన విషయంలో అనేక సంస్థలు, దిగ్గజ కంపెనీలను కూడా ఇక్కడ పాల్గొన్నాయి. నిన్న తొలి రోజు దాదాపుగా 35 ఎంఓయూలు కుదిరాయి. 35 ఎంఓయూల్లో విజన్ తెలంగాణ 47 సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి సాయంత్రం 6 గంటలకు ఒక కీలకమైనటువంటి డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తారు. 2034కి 1 ట్రిలియన్ ఎకానమీ, 2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీగా దీన్ని తీర్చిదిద్దడం కోసం దీన్ని ఒకవైపు చేర్చారు. ఒకవైపు వచ్చేటువంటి ప్రతినిధులను ఆహ్వానం పలకడం కోసం ఇక్కడ రిసెప్షన్ సెంటర్లో ఒకవైపు దేశ విదేశీ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, విదేశీ ప్రతినిధులందరికీ కూడా ఇక్కడికి స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ మనం ఏర్పాటు చేసిన ప్రత్యేక హ్యూమనాయిడ్ రోబో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల టెక్నాలజికల్ సంబంధించినటువంటి ఈవెంట్స్ దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకవైపు ప్రభుత్వ సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా ఈరోజు హాజరవుతారు. కొద్దిసేపటి క్రితమే సీఎస్ కావచ్చు, వివిధ మంత్రులంతా కూడా ఇక్కడికి హాజరయ్యారు. వారందరూ సంబంధించి ఈరోజు వివిధ చర్చల్లో పాల్గొనబోతున్నారు. ఆయా శాఖలకు సంబంధించినటువంటి చర్చల్లో వాళ్ళంతా కూడా పాల్గొంటారు. మరి కాసేపట్లోనే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకుంటారు. ఈరోజు ఒకవైపు కీలకమైనటువంటి ఒప్పందాలకు సంబంధించి ఈరోజు ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా చర్చల్లో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై ఉంది. మరోవైపు ఈరోజు దాదాపుగా మరొక 2-3 లక్షల కోట్ల ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాతోనే ఉన్నది. ఆయా సంస్థలకు సంబంధించిన ప్రతినిధులంతా కూడా ఇక్కడికి ఇప్పటికే చేరుకుంటున్నారు. నిన్న కొంత మధ్యాహ్నం తర్వాత ప్రారంభమైన చర్చల్లో ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు, ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఒక ఏఐ కావచ్చు, డీప్ టెక్ కావచ్చు, అనేక సంస్థలకు సంబంధించినటువంటి ఈరోజు చర్చల్లో పాల్గొన్నారు. ఒకవైపు ఏదైతే స్విట్జర్లాండ్ దావోస్లో ఏ విధంగా అయితే చర్చలు నిర్వహిస్తారో ఈరోజు కూడా ఇక్కడ కూడా అలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేసి తెలంగాణ ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సంబంధించినటువంటి ఏదైతే సమ్మిట్ని ఏర్పాటు చేసిందో సమ్మిట్ ద్వారా కీలకమైనటువంటి పెట్టుబడులు సాధించే దిశగా ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ గత కేసీఆర్ సర్కార్ హయాంలో సేకరించినటువంటి 20,000 ఎకరాల భూముల్లో అనేక కీలకమైనటువంటి పరిశ్రమలకు పెట్టుబడులు కోసం ఒకవైపు ప్రయత్నం చేస్తుంది. అందుకు అనుగుణంగా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపుగా 6,000 మంది పోలీసులు ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు. ఈరోజు సమ్మిట్ను మరింత విజయవంతం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా అనేక కార్యక్రమాలు ఈరోజు ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా కూడా బిజీగా పాల్గొనబోతున్నారు. ఉదయం నుంచే కూడా షెడ్యూల్స్ అన్నీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో
ఖరారయ్యి మరి కాసేపట్లోనే ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోపలికి వెళ్ళబోతున్నారు. ఒకవైపు 20 సమావేశాలు ఆయన పాల్గొంటారని తెలుస్తుంది. మనం చూస్తున్నాం వచ్చేటువంటి ప్రతినిధులందరికీ స్వాగతం పలకడం కోసం ఇక్కడ పూర్తి స్థాయి భద్రతను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు సీఎం మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతున్నతో కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈరోజు ఎడ్యుకేషను, పవర్, టూరిజము, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, ఏఐతో పాటు వివిధ రంగాల ప్రముఖులంతా కూడా ఈరోజు ఈ సంబంధించినటువంటి చర్చల్లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి చర్చల్లో ఆయా డిపార్ట్మెంట్ అన్ని కూడా ఈరోజు పాల్గొంటారు. ఉదయం 10 గంటల నుంచి తర్వాత నుంచి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పెవిలియన్లో ఒకవైపు అనేక రకాల సంబంధించిన ప్రముఖులంతా ఇక్కడ పాల్గొనబోతారు. వచ్చేటువంటి ప్రముఖులకు స్వాగతం పలకడం కోసం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి హ్యూమనాయిడ్ రోబోను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది యూపీ నుంచి వచ్చినటువంటి టెక్నాలజికల్ ఈవెంట్ ప్రతినిధులంతా కూడా దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నారు. బట్టి విక్రమార్క ఈరోజు కూడా కీలకమైనటువంటి చర్చల్లో ఆయన కూడా పాల్గొనబోతున్నారు. గ్రీన్ ఎనర్జీతో పాటు మిగతా 10 గంటలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి చర్చల్లో ఆయన కూడా పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి చూస్తున్నాం మనం విజువల్స్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ సమ్మిట్ రిసెప్షన్ సెంటర్కి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ఈ రిసెప్షన్ సెంటర్లో వచ్చేవారి ప్రతినిధులందరికీ కూడా స్వాగతం పలకడం కోసం ఏర్పాటు చేస్తారు. మనతో పాటు సార్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ చెప్పండి సార్, ఈరోజు ఇలాంటి చర్చలో పాల్గొనబోతున్నారు. ఎట్లా ఉండబోతుంది? రెండో రోజు ఏమేమి డిస్కషన్ జరిగింది? ఫస్ట్ రోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్తారు కదా, ఎట్లా ఉండబోతుంది? రెండో రోజు వెరీ మీనింగ్ఫుల్ సెషన్స్ జరగబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ సెషన్ మీకు స్టార్ట్ అవుతుంది. ఈ సెషన్స్ అన్నింటిలో కూడా ప్రముఖ ఆర్థిక వేత్తలంతా పాల్గొంటారు. ఉదాహరణకి ప్లానింగ్ అండ్ ప్రొడక్టివిటీ ఫర్ $3 trillion ఎకానమీ అనే దాని మీద సెషన్ జరుగుతుంది. దాంట్లో అనేక మేధావులు ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా పాల్గొంటారు. మీరు అనుకున్న లక్ష్యాలు లక్ష్యం అంటే పెట్టుబడులే కావచ్చు, లేకపోతే ఇటు ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే ఇటు క్రీడా మైదానం అంటున్నారు. దీని ప్రధాన ఉద్దేశం, ఈ సమ్మిట్ యొక్క ప్రధాన ఉద్దేశం మరొకసారి we have been clarifying it and we are making it very clear once again. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజింగ్ ఫంక్షన్. ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజింగ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ సందర్భంగా అనేక మంది, ఇది సమ్మిట్ ఎకనామిక్ సమ్మిట్గా ఈ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ సందర్భంగా అనేక మంది ఇన్వెస్టర్స్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎకనామిక్ గ్రోత్ లీడర్స్ అందరినీ కూడా పిలిచారు. బై ప్రోడక్ట్గా అనేక మంది ఇన్వెస్టర్స్ వచ్చి ఎంఓఎల్ చేస్తూ ఉన్నారు. బట్ ప్రధాన ఉద్దేశం అది. ఒక పక్కన తెలంగాణ, ఒక పక్కన గ్లోబల్. దీని లక్ష్యం ఎకానమీ. ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి వక్తలు కానీ, పార్టిసిపెంట్స్ కానీ ఈ విజన్ గొప్పగా ఉంది, అద్భుతంగా తెలంగాణ రైజింగ్ అని వాళ్ళు పొగుడుతూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కోసమే పుట్టామని చెప్పినటువంటి వాళ్ళు అటువంటి ప్రచారం చేసుకుంటే నష్టం వాళ్ళకే వదిలేస్తాం. తెలంగాణ రైజింగ్ గారు తెలంగాణ క్లోజ్ గాని బీఆర్ఎస్ అంటారు సార్, మీరేమంటారు? ఇప్పుడు దాకా చెప్పింది. ప్రస్తుతం ఈరోజు ఒకవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈరోజు ఎనర్జీ రంగం సంబంధించి కీలకమైన చర్చలు ఆయన పాల్గొనబోతున్నారు. మరోవైపు తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి రాజకీయ విమర్శలు ఆయన కొట్టిపారేస్తున్నారు. తెలంగాణ కోసమే పుట్టినామని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా మాట్లాడడం సరికాదు, తెలంగాణ అభివృద్ధి కోసం కాంక్షించాలి, మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా సహకరించాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. ఈరోజు కీలకమైనటువంటి ఈ సమ్మిట్లో అనేకమైనటువంటి ఒప్పందాలు జరుగుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ రెండో రోజు చర్చల్లో ఒకవైపు ఆయా శాఖల మంత్రులంతా కూడా వారి డిపార్ట్మెంట్ సంబంధించి టూరిజం కావచ్చు, ఒకవైపు ఎండోమెంట్స్ కావచ్చు, ఇటు ఎనర్జీ కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అనేక కీలకమైన ఒప్పందాలు ఈరోజు జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఇక్కడ నుండే జరుపుతారు. తెలంగాణలో ఉన్నటువంటి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా తెలంగాణలో ఉన్న అన్ని కలెక్టరేట్ కార్యాలయాల్లో ఈ ప్రత్యేకమైనటువంటి విగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచే వర్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పేసి వారు అంటున్నారు. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.
వాళ్ళు నిన్నటి నుంచి చేస్తూనే ఉన్నారు. వాళ్ళకు కడుపు మంట, ఏం చేస్తామండి పాపం. వాళ్ళకు చేయడానికి చేతగా లేదు. చేసిన వాళ్ళని చూస్తే ఓరవడం చేతనవుతలేదు. మెచ్చుకోకపోయినా పర్లేదు కానీ విమర్శించకుండా ఉంటే చాలు. ఇది మా కోసం కాదు కదా చేసేది. ఈరోజు లక్షలాది కోట్లాది రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడులు వస్తే ఎవరు రేవంత్ రెడ్డి ఇంట్లో పెడతాడా, మా ఇంట్లో పెడతారా, మా మంత్రుల ఇళ్ళల్లో పెట్టుకుంటామా? కంపెనీలు, ఇండస్ట్రీలు ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరికి లాభం జరుగుతుంది? ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగం దొరుకుతుంది. నిరుద్యోగులు ఈరోజు బాగుపడతారు. ఇంకా ఎక్కువ మంది కూడా మరి మనకిక్కడ రెవెన్యూ పెరుగుతుంది. మన తెలంగాణ ఒక మంచి ధనవంతమైన దేశంలో గుర్తింపు పడుతుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి ఒక ప్రత్యేక స్థానం వస్తుంది. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఆరాటపడుతూ ఇంత పెద్ద ఎత్తున ఈ సమ్మిట్ను చేస్తే దాన్ని అంత ఈజీగా ఒక ఏదో కరివేపాకుని తీసిపారేయడం వాళ్ళ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నది. సో మనకి ద బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలాగే సపోర్ట్ అన్నది ఉంది గవర్నమెంట్ నుంచి. కాబట్టి ఐ హోప్ మనకి మంచి స్పోర్ట్స్, నేను ఎస్పెషలీ స్పోర్ట్స్లో ఉన్నాను కాబట్టి ఐ హోప్ ఈ సమ్మిట్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మన స్టేడియంస్ ఇక్కడికి రావాలి, ఇంకా ఎంతో మంది పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. అది వస్తుంది తొందరలోనే. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా లాస్ట్ టైం చెప్పడం జరిగింది. సో మనకి అన్ని సపోర్ట్ ఏ విధాలుగా కావాలన్నా కానీ గవర్నమెంట్ చాలా సపోర్ట్ ఉంది. సో ఐ హోప్ మనకి బెస్ట్ సపోర్ట్ సిస్టమ్ అండ్ అలాగే స్పోర్ట్స్ సిటీ రావాలని నేను కోరుకుంటున్నాను. స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే నేను స్పోర్ట్స్ పరంగా మాట్లాడగలుగుతానండి. డెఫినెట్గా డిఫరెంట్ పరాలుగా చూసుకుంటే చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు దానికి. స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే మనకి డెఫినెట్గా ఎంతో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మనకి ఎక్స్పర్ట్స్ ముందుకొచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పి అండ్ అలాగే నా సైడ్ నుంచి నేను స్పోర్ట్లో ఎన్నో సంవత్సరాలు ఉన్నాను. ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు స్పోర్ట్. కాబట్టి నా ఫ్రమ్ మై సైడ్ ఏమైనా హెల్ప్ ఉంటే తప్పకుండా నేను చేస్తానని నేను కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ చేసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేడియం.